ఆంధ్రప్రభకు స్వాగతం. భోజశాల మనం పేర్లు వినుంటాం. తక్షశిల, నలంద ఇలాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలతోటి పరిడవిల్లిన దేశం మన భారతదేశం. అటువంటి ఇంకొక యూనివర్సిటీయే ఈ భోజశాల. ఇది సుమారుగా 1000 నుండి 1055 సంవత్సరాల మధ్యలో భోజ మహారాజు, భోజుడు అని పేరు మనం విన్నాం, వారు స్థాపించినట్టుగా తెలుస్తుంది. అయితే 1400 సంవత్సరంలో మళ్ళీ ఇది అన్యాక్రాంతమై అక్కడ ఒక మసీదు నిర్మించడం జరిగింది. ఇది చాలా కాలం కొనసాగుతున్న సమయంలో గత ఫిబ్రవరి నెల, అంటే సుమారు మార్చి ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. అది హిందువులకు సంబంధించినటువంటి స్థలమే, అక్కడ హిందూ కార్యక్రమాలు జరగాలనేటువంటి తీర్పునిచ్చింది. దీనిపైన ఆ తీర్పు ఏం జరుగుతుంది, అలాగే నిన్నటి రోజు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి, ఈ వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మనోహర్ గారు. సార్ నమస్కారం సార్. అదే నిన్న ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది సార్. సో ఈ భోజశాల పైన సార్, ఈ భోజశాల ప్రస్తుతం ఏమి తీర్పు ఇచ్చింది, అసలు దీని గురించి కొంచెం చరిత్ర మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు తెలియజేస్తారా సార్? భోజశాల ఆబ్లిక్ కమల్ మౌలా మసీద్ ఏదో అంటారు ఇది సార్. అయితే ఇది వివాదం, మీరు అన్నట్టుగానే చాలా రోజులుగా వివాదం కొనసాగుతుంది. హైకోర్టులో చాలా చాలా స్పష్టంగానే తీర్పు చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఇది హిందువుల దేవాలయం, ఇది కనుక ఇక్కడ ముస్లిం ప్రార్థన జరగడానికి వీల్లేదు, హిందువులకు అప్పచెప్పాల్సిందే అనే దీంట్లో కంప్లీట్ గా ఎటువంటి అన్డిస్ప్యూటెడ్ తీర్పు అది వచ్చాక హిందువులు చాలా సంతోషపడ్డారు. వివాదం పూర్తి అయిపోయింది కదా అని. సహజంగా ఇది సుప్రీంకోర్టుకి వెళ్తుంది కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తుది తీర్పు ఇచ్చేంత వరకు ఇది ఇప్పటికైతే అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వండి, ఒక ప్రదేశం కేటాయించండి. ముస్లింలు ప్రార్థనలు శుక్రవారం వాళ్ళు 1 నుంచి 2 గంటలు, ఏదో గంట 2 గంటల సమయము, 3 వరకు అట్లా సమయం ఇచ్చింది, కేటాయించింది. సో మీరు ఇది కేవలం తాత్కాలికం మాత్రమే, తుది తీర్పు వచ్చేంత వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా స్టేట్ గవర్నమెంట్ కు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మన సిజేఐ సూర్యకాంత్ గారు ధర్మాసనం, ముగ్గురు జడ్జెస్ తో కూర్చున్న ధర్మాసనం ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్, ఇది తీర్పు కాదు, ఇది కేవలం కొన్ని ఇది సూచనలు మాత్రమే చేసింది. అయితే ఈ దీంట్లో మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, కోర్టులు ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాలకు తావిస్తూనే ఉన్నాయి. సరే, ఇది ఇప్పటికీ తీర్పు కాదు కనుక మనం సుప్రీంకోర్టును మనం బ్లేమ్ చేయలేము. కాకపోతే ఇన్నేళ్ల తర్వాత, అంటే ఏ దేవాలయమైనా, చాలా ప్రముఖమైన దేవాలయాలు ఇవన్నీ కూడా, చిన్న దేవాలయాలు కావు ఇవి. భోజరాజు మీరు అన్నట్టుగా వారి పాలనలో, మీరు భోపాల్కి వెళితే ఎక్కడ చూసినా భోజరాజు గుర్తులే ఉంటాయి. ఆయన పాలన, ఆయన ఇవన్నీ కూడా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అలాంటి ఇది హిందువుల యొక్క సహనానికి పరీక్ష ఎంత జరుగుతుంది అంటే, వందల సంవత్సరాలు ఎదురు చూపులు, కొన్ని తరాలు ఆ విధంగా తమ కళ్ళతో ఆ దేవాలయంలో పూజలు చూడకుండానే వెళ్ళిపోతుంది. ఇది హిందూ దేశము, ఇది ఇక్కడ సంస్కృతి సభ్యతలు తరతరాలుగా ఉన్నాయి. ఈ విషయాలు కోర్టులు ఏ రోజు కూడా కన్సిడర్ చేయడం లేదు. హిందూ సెంటిమెంట్ ని ఏ రోజు కన్సిడర్ చేయకుండా చట్టబద్ధమైనటువంటి కీలకమైనటువంటి ఇవి పత్రాలు, లేకపోతే కీలకమైనటువంటి సాక్ష్యాలు లేకుండా కోర్టులు తీర్పులు ఇవ్వవు కనుక, ఇలాంటి సాక్ష్యాల కొరకు ఇవన్నీ చూస్తూ డిలే చేసి తీర్పులు ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా చేతికి వచ్చింది, మనం పూజలు కొనసాగించవచ్చు అనుకున్నటువంటి భోజశాల తిరిగి మళ్ళా యథావిధంగా డిస్ప్యూటెడ్ ప్లేస్ గా మారిపోయింది. చైతన్య గారు, నేను నా యొక్క అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేస్తున్నాను. కోర్టును తప్పు పట్టడం లేదు, కానీ నా అసంతృప్తి, హిందువుల అసంతృప్తి ఈ విధంగా ఉంది. కోర్టులు దానిని ఏమాత్రం పరిగణించేటువంటి స్థితిలో లేవు అనేది నా బాధ. ఇక్కడే మధ్యప్రదేశ్ లో ఖజురహో సంబంధించిన ఒక వివాదం కూడా సుప్రీంకోర్టులో జరిగింది.
ఉమ్, అక్కడ ఆ సుప్రీంకోర్టు లాయరు ఆ ఆ, ఆక్రోశంతో చెప్పు విసరడం ఇలాంటి సంఘటన జరిగింది. ఎందుకు జరిగింది అక్కడ అంటే అప్పుడు కూడా అసహనమే. ఈ అసహనం ఆ, అది ఎవరు సమర్థించరు. చెప్పు విసరడం అనేది ఆ, సహించరాని నేరం అది. కానీ ఆ వ్యక్తి యొక్క అసహనాన్ని మాత్రమే నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు అసహనానికి గురై ఉంటాడు బహుశా ఉమ్, అంటే జస్టిస్ అక్కడ నుంచి మాట్లాడిన మాటలో ఉమ్, వెళ్ళి ఆ దేవునికి చెప్పుకోరాదు అనేటువంటి మాట ఏదైతుందో అది అవహేళనగా ఉమ్, ఫీల్ అయ్యాడు అతను. సార్. కనుక ఇలా ఎందుకో ఏమో అంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా హిందువుల పట్ల ఈ విధమైన అవమానకరమైనటువంటి మాటలు చులకన భావంతో మాట్లాడేవాళ్ళు, ఈగలు దోమలు ఆ లాంటి మాటలు, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, హిందుత్వాన్ని చులకన చేసేటువంటి ఇవి ఈ దేశంలో ముందుగానే హిందువు చాలా గాయపడి ఉన్నాడు. సార్. అలాంటి హిందువుకు కనీసం కోర్టులన్నా ఏదైనా ఊరట ఇస్తాయంటే నో. కోర్టులు కూడా సహనాన్ని పరీక్షిస్తున్నాయి తప్పితే ఊరట ఇవ్వడం లేదు. నా 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 ఒపీనియన్ మాత్రమే ఇది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇది ఒక మతపరమైనటువంటి అంశము. చాలా సున్నితమైన అంశము. వివాదం ఉంటే ఇప్పుడు అయోధ్య లాంటి చోటకు వివాదం ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ అంతకు ముందే దీనిపైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అక్కడ వసంత పంచమి లాంటి పండుగలు జరుపుకోవచ్చు అనేటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎందుకు సార్ ఈ విధంగా జాప్యం జరుగుతూ ఉంటది కోర్టులలో? అదికే నా అసంతృప్తి అన్నట్టు. సార్. కోర్టులు కూడా ఏదో ఇప్పుడు అయోధ్య విషయమే వచ్చిందండి. ఎన్ని హ్మ్. ఎన్ని ఎన్ని వందల సంవత్సరాల పోరాటం ఇది. 3, 4 వందల సంవత్సరాలు హిందువులు పోరాడారు. ఏ రాముడు పుట్టిన స్థలంలో, సార్. అయ్యో రామ జన్మభూమి అనుకునే స్థలంలో వాడు హ్మ్. అక్రమ చొరబాటుదారులు, విదేశీ ఆహ్, ఆహ్, చొరబాటుదారులు వచ్చి బాబర్ తన పేరు పెట్టి బాబ్రీ మసీద్ అని కట్టిపోతే దేశము ప్రజలు ఇక్కడ అవమానాలకు గురైతుంటే కోర్టులో వాళ్ళ మనోభావాలతో ఆటలు ఆడుకున్నాయి. 400 ఏళ్ల తర్వాత తీర్పిచ్చారండి. హ్మ్. చైతన్య గారు నేనేమంటున్నాను, సార్. లీగల్ మ్యాటర్స్ లో ఒక పాపులర్ సేయింగ్ ఉంది. హ్మ్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని సార్. ఒక ఇది ఉంది. కనుక ఆలస్యం అయితే తీర్పు అనేది, న్యాయం అనేది ఆలస్యంగా లభిస్తే అది లభించినట్టే కాదు అని. సార్. అంటే నాకు న్యాయం లభించలేదు అనే చెప్పాలి. హ్మ్. కనుక హిందువులకు అయోధ్య విషయంలో న్యాయం లభించిందా అని మీరు నన్ను అడిగితే సార్. లేదు అని అంటాను. హ్మ్. ఎందుకంటే ఇంత డిలేడ్ జస్టిస్ ఇది. చాలా సార్. చాలా సుదీర్ఘమైన పోరాటాలు. అది కూడా చట్టాన్ని నమ్మి, న్యాయాన్ని నమ్మి చేసినటువంటి పోరాటం. ప్రాణాలు పోయోగా. అయితే 400 ఏళ్లలో ఎన్ని తరాలు దాటిపోయినాయి. ప్రతి 20 అవును. ఏళ్లకు ఒక తరం కదా! హ్మ్. అయ్యో! నా రాముడు పుట్టిన స్థలాన్ని ఒకసారి ఒక దీపం వెలిగించి అక్కడ పూజించుకునేటువంటి హక్కు లేకుండా జరిగితే ఇది ఇదేమనాలి? ఇప్పుడు కూడా దాని తర్వాత కూడా అప్పుడున్న ప్రభుత్వం పివి నరసింహరావు ప్రభుత్వం ఒక చట్టం చేసింది. హ్మ్. ఏది ఇక ముందు దేవాలయాలు 47 తర్వాత భారతదేశంలో ఉన్న దేవాలయాలు గాని, మసీదులు గాని యథాతథ స్థితిలో కొనసాగుతాయి. హ్మ్. కోర్టులకు వెళ్ళడానికి వీల్లేదు. అదేంది? సార్. నాకేమి అర్థం కాని డెమోక్రసీలో హ్మ్. సార్. కోర్టుకు కూడా వెళ్ళలేని ఇది ఉంటుందా అండి? హిందువులకు ఆ హక్కు కూడా లేకుండా చేస్తారా? సార్. మరి ఎవరితో చెప్పుకోవాలంటే దేవునికి చెప్పుకుందామంటే తలుపులేశారు హ్మ్. దేవాలయాలు. హ్మ్. హ్మ్. మీరు హక్కే లేదు పోండి అని అంటారు. ఇప్పుడు జ్ఞానవాపి ఏందండి? నాకు అర్థం కాదు. సార్. కాశీలో హ్మ్. జ్ఞానవాపి ఉంది కదా! అవును. జ్ఞానవాపి టెంపుల్ వివాదం జరుగుతూనే ఉంది కదా! ఈ రోజు కూడా ఒక జరుగుతూనే ఉంది. పరిష్కారం లేదు కదా! కాశీ ఇది అలాగే పెండింగ్ లో ఉంది కదా! మధుర అలాగే పెండింగ్ లో ఉంది కదా! అవును సార్. మరి మీరు టెంపుల్స్ మూసేశారు. ఇంకోవైపు కోర్టు మూసేశారు. సార్. అంటే కోర్టు దిక్కులేదు నాకు న్యాయం చేస్తుందని మొరపెట్టుకుందామంటే టెంపుల్ లేదు. టెంపుల్ లేదు. సార్. ఇంతటి అన్యాయం హిందువుకు జరుగుతుంది ఈ దేశంలో. హ్మ్. ఇంతటి దుర్మార్గం జరుగుతా ఉంది. ఎందుకు? హిందువు చట్టబద్ధంగా ఉన్నందుకు, సార్. చట్టానికి బైండ్ అయి ఉన్నందుకు హ్మ్. ఈరోజు ఈ ఈ అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఈ కోర్టు తీర్పు నేనేమంటున్నానంటే జస్టిస్ ఈస్ గెట్టింగ్ డిలేడ్ అండ్ ఇన్ అనదర్ వే యు ఆర్ డినైయింగ్ జస్టిస్ అని మళ్ళొకసారి సార్. నాకు అలా అనాలని అనిపిస్తుంది అంతే. సార్, ఇంతకు ముందు ఒక అయోధ్య, కాశీ, మధుర ఈ 3 దేవాలయాలు గనుక హిందువులకు వదిలిపెడితే మిగతా దేవాలయాలన్నీ కూడా వదిలేస్తామని చెప్పి ఒక ఆర్ఎస్ఎస్ ఒక సేయింగ్, ఒక అభయం ఇచ్చింది ముస్లిమ్స్‌కు. ఆ!
కానీ మరి దాన్ని ఎందుకు ముస్లిమ్స్ అప్పట్లో ఒప్పుకోలేదు సార్? ఇప్పుడు కూడా ఒప్పుకోరు, భవిష్యత్తులో హ్మ్. కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశంలో సఖ్యంగా కలిసి బ్రతుకుదామని లేదు వాళ్ళకి. సార్. వాళ్ళ పెద్దలు అలాగే ఉన్నారు. ఆ మతం కూడా అదే ప్రబోధిస్తా ఉంది. సార్. ఒక్కసారి ఈ రక్తానికి రుచి మరిగిన పులి ఎలా ఉంటుందో అలా. సార్. ఒకసారి దేశ విభజనకు రుచి మరిగిండ్రు. హ్మ్. కనుక ఇంకెన్ని విభజనలైనా చేయగలుగుతాం. ఒకటి చేయగలం. జరిగినప్పుడు రెండవది ఎందుకు జరగదు? మూడవది సార్. ఎందుకు జరగదు? హ్మ్. ఇది కదా ఈ దేశం పైన జరుగుతున్న కుట్ర. సార్. అందుకే మీరన్నది సాధ్యం కాదు. మీరు 3 టెంపుల్స్ ఇస్తామని వీళ్ళు చాలా అమాయకంగా ఒప్పుకున్నారు. 3 హ్మ్. టెంపుల్స్ మాకు ఇచ్చేయండి. 30,000 టెంపుల్ మేము వదిలేస్తాం. వదిలేస్తాం. 3 టెంపుల్ వదిలేస్తే 30,000 టెంపుల్ వదిలేస్తాం. ఎందుకు వదులుతారు మీరు 30,000? ఏం సార్. వదలకండి. మీరేం వదలకండి. 3 వదలకండి, 30 వదలకండి, 30,000 హ్మ్. వదలకండి. మేము లాగేసుకునే సత్తా మా దగ్గర ఉంది. మేము లాగేస్తాం. పోరాటాలు చేస్తాం. ఈ ముస్లింలను ఒక్కటి చేస్తాం. భూభాగాలను కబ్జా చేస్తాం. మా జనాభా పెంచుతూనే ఉంటాం. కానీ ఇది యూసీసీ లాంటి చట్టాలను మేము అనుమతించం ఈ దేశంలో. హ్మ్. కనుక చట్టం మాకు అనుకూలంగానే ఉంటుంది. షరియా ఒక వైపు ఉంటుంది. మళ్ళా శిక్షలొచ్చినప్పుడేమో భారతీయ చట్టం ఉంటుంది. ఆహ్, లేదు తమ మతం వచ్చినప్పుడేమో షరియా పనిచేస్తుంది. హ్మ్. పెళ్ళిళ్ళు, పెడాకులు, విడాకులు అన్నప్పుడేమో షరియా సరిగ్గా పనిచేస్తుంది. పనిచేస్తుంది. నేరము శిక్ష వచ్చేసరికి హ్మ్. ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అడ్డొస్తుంది మాకు. మమ్మల్ని హ్మ్. కాపాడుతుంది. హ్మ్. కాళ్ళు, చేతులు ఊడబీకకుండా అది కాపాడుతుంది. ఇంత గ్లేరింగ్‌గా కళ్ళకి హ్మ్. కనపడుతున్న ఇది దుర్మార్గం ఇది. ఇది మన కళ్ళ ముందు జరుగుతోంది. సార్. కానీ దేశంలో అమాయకులు హిందువులు హ్మ్. చాలా అమాయకులు. అలా కళ్ళతో చూస్తూ ఉన్నారు. సార్. ఇప్పటికి కూడా ఎందుకు ఈ ఈ యొక్క యూసీసీని ఎందుకు అడుగుతున్నారు అనవసరంగా? హ్మ్. రాజకీయమైనటువంటి ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తది కదా! ఉద్రిక్తతలు ఎన్ని రోజులు ఈ ఉద్రిక్తతలు? సార్. కనుక టెంపుల్‌ను కూడా చాలా హ్మ్. మొహమాటంతో అడుగుతుంటారు హిందువులు. "అయ్యా! ఇది హ్మ్. కొద్దిగా మా టెంపుల్ అయ్యా. కొద్దిగా పక్కకు జరుగయ్యా నువ్వు." సార్. అని అంత బెగ్గింగ్ మూడ్‌లో, అంత అడుక్కునే మూడ్‌లో, ఎందుకులే గొడవలు ఎందుకులే హ్మ్. అనేటువంటి మూడ్‌లో హిందూ యొక్క ఇది ఉంది కదా! సర్దుకుపోయే లక్షణం. దాని కారణంగా ఈ సమస్యలొస్తున్నాయండి. సార్, మళ్ళీ మళ్ళీ మనం బ్యాక్ భోజశాలకు వస్తే, గత 3 నెలల క్రితం హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆహ్, ఆహ్, ఈ ఈ తీర్పు మీద మళ్ళీ సుప్రీంకోర్టు మీరన్నట్టు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో, కానీ మళ్ళీ వాళ్ళకెందుకు అవకాశం ఇచ్చింది సార్ అంటే, మర్చిపోతున్నారు వాళ్ళు ఆ సమయంలో. మళ్ళీ అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు కొంత శుక్రవారం నాడు అనేటువంటి ఇది ఎందుకు, అట్లాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వాల్సొచ్చింది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఉదారత అన్నట్టు వాళ్ళు పెద్ద అడగకుండా కూడా సుప్రీంకోర్టు ఇస్తుంది. హ్మ్. గనక వాళ్ళకి ఇప్పుడు మీరు కాశీలో గాని ఇక్కడ మస్జిద్ ఉంది. అక్కడ కూడా కాశీలో హ్మ్. కూడా మస్జిద్ ఉంది. అవును. లేకపోతే మధుర కూడా మస్జిద్ ఉంది. ఈ అన్నిట్లో కూడా కాశీలో వాళ్ళేమన్నా ప్రేయర్ చేస్తారా? ఎవరు చేయరు. సార్. అందుకే అలా కట్టిపెట్టారు అంతే. హ్మ్. అది. వాళ్ళకేమి దాని పవిత్రమైన స్థానం కాదు. ఇంకోటి మస్జిద్ అనేది ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓసారి కట్టామంటే ఒక ఆలయము మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అదొక హ్మ్. పవిత్ర ఎందుకంటే మనము ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అటువంటి కాన్సెప్ట్ వాళ్ళకేం లేదు. ఇప్పుడు హ్మ్. మీరు పెళ్లి చేసుకున్నారండి. ఒక ఊర్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని పెళ్లి హ్మ్. చేసుకున్నారు. హ్మ్. మీరు తీపి జ్ఞాపకాలు పెళ్లి అక్కడ జరిగింది అనే హాల్ పైన ఎప్పుడన్నా అటు నుంచి 10 ఏళ్ల తర్వాత చూస్తే ఇక్కడ అని ఉంటుంది. అక్కడ హ్మ్. హాల్ లేదనుకోండి మీకేమైనా ఫీలింగ్ ఉంటుందా? అది ఏమి ఉండదు. ఏముండదు. అదొక హాల్ మాత్రమే ఆ టైంకు అందరూ గ్యాదర్ కావడానికి చేసిన ఏర్పాటది. హ్మ్. దాని మీద పవిత్ర భావం. కానీ టెంపుల్ అలాంటిది కాదు కదా మనకు. సార్. టెంపుల్ అనేది ప్రాణ ప్రతిష్ఠ చేయడమే ఆ స్థలానికి ఒక శక్తి వస్తుంది. సార్. ఒక పవిత్రత వస్తుంది దానికి. అందుకని అక్కడ ఏ అపవిత్ర కార్యం జరగడానికి హిందూ మనోభావం ఒప్పుకోదు. సార్. కనుక టెంపుల్‌లో పవిత్రత అనే ఒక భావన ఉంది. హ్మ్. మస్జిద్‌కి అలాంటిది ఏం లేదు. చర్చ్‌కి అలాంటిది ఏం లేదు. అదొక హ్మ్. బిల్డింగ్ మాత్రమే. లేనప్పుడు మీరు పక్కకు జరగడం సమస్య గాదు. ఇంకో ప్లేస్‌లో కట్టుకోవడం సమస్య గాదు. హ్మ్. కాకపోయినా సమస్యగా చిత్రీకరించడం ఉంది చూడండి. సార్. ఇది దుర్మార్గం. మీరు మన దేశంలో మీరు ఎనీ బిగ్ టెంపుల్ యూ గో స్మాలర్ టెంపుల్ మీరు ఇక్కడ తెలంగాణలో ఉదాహరణకు వేములవాడ వెళ్ళండి. సార్. అక్కడ దర్గాలు ఎట్లుంటాయి ఎంత పెద్ద పెద్ద అవును. దర్గాలు దర్శనం ఇస్తే అవును. దేవుడి కన్నా ముందు దర్గా దర్శనం ఇస్తది. హ్మ్. మీకు జోగులాంబ వెళ్ళండి. అమ్మవారి జోగులాంబ శక్తిపీఠం కదా మనకు. హ్మ్. అంటే అక్కడ దర్గా ఉంటుంది పెద్దది.
లోపల. ముందు దర్గా దర్శనం చేసుకోవాలి మీరు. ఉమ్, తొలగిస్తారా? ధైర్యం ఉందా తొలగించడానికి? నో, లేదు. కనుక పేరుకు మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఉమ్, ఈ ప్రభుత్వము మనది కాదు. సరే. ఎందుకంటే మనకు కావాల్సిన ఏ పని ఈ ప్రభుత్వాలు చేయలేవు సెక్యులరిజం అనేటువంటి పేరు మీద. ఇది కదా ఈ దుర్మార్గం. అందుకే ఈ తీర్పు కూడా, ఈ భోజశాల తీర్పు కూడా నేను అలాగే చూస్తున్నాను. హైకోర్టు అంత కష్టపడి వాళ్ళు పోరాటం చేసి చేసి తెచ్చుకున్న, నేను సింపుల్ గా సుప్రీంకోర్టు ఎంతో ఉదారంగా, మీరు అన్నారు కదా ఎందుకు అలా చేస్తుంది అంటే ఉదారం అంతే. హిందువులు ఏమనుకోరు. ఇన్నాళ్ళు ఆగారు కదా, ఆగండి. తుది తీర్పు ఇస్తాం. ఒక 3 వారాల తర్వాత తిరిగి ఇవి ట్రయల్స్ స్టార్ట్ చేస్తాం మేము. సార్. మీరు తుది తీర్పు వస్తుంది, అప్పటి వరకు ఆగండి అని చెప్పేసి ఏర్పాటు చేయండి. వీళ్ళకుండా ఇదేంటి మస్జిద్ నమాజ్ కొరకు ఏర్పాటు చేయండి. అక్కడ కాకపోతే ఇంకో దగ్గర చేస్తారండి. ఏంటంటే పెద్ద సమస్య ఏముంది. కానీ కోర్టు చెప్పే తీరు అలా ఉంటుంది ఎప్పుడు కూడా. సెక్యులర్ కంట్రీ కదా, ఇవన్నీ సెక్యులర్ తీర్పులు అన్నట్టు. సార్, అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత దీని చరిత్ర, భోజశాల చరిత్ర గురించి ఒక్కసారి మేము వెనక్కి తిరిగేసి చూస్తే, అది ఒక భోజశాల అనేది ఒక దేవాలయం, ఒక సరస్వతి దేవాలయంగా మనం ఇప్పుడు భావిస్తున్నాం. కానీ అదొక యూనివర్సిటీ, అంటే సుమారుగా ఒక పెద్ద కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఒక దేవాలయం. దానిలో చరిత్ర ఒకసారి తిరిగేస్తే 820 మంది ప్రొఫెసర్స్ ఉన్నారండి సార్ అటువంటి యూనివర్సిటీ అది. సో కాళిదాసు లాంటి మహా పండితుడు, గొప్ప కవి తిరిగినటువంటి ప్రదేశము. అలాగే ముఖ్యంగా ఆస్థాన రాజు ఎవరైతే ఉన్నారో, మనం విన్నాం అందరూ, భోజుడు అంటే చాలా గొప్ప పండితుడు. ఆయన స్వయంగా సంస్కృతంలో గొప్ప పండితుడు. సో అటువంటి యూనివర్సిటీని పోగొట్టుకున్నాము. ఒకసారి వింటే తక్షశిల, నలంద చాలా ఎక్కువగా మనకి వినిపిస్తుంది, కానీ ఇది వినలేకపోయాము. సో ఇటువంటి దేవాలయాన్ని, అంటే ఒక యూనివర్సిటీని పోగొట్టుకోవడంలో అంటే మనం ఎంత సాహిత్యానికి దూరం అయ్యామా అనిపిస్తుంది. సో దీనిపైన మీ కామెంట్స్ చెప్పండి. నో, మన దేశంలో ఇప్పుడు మీరు నలందను పునరుద్ధరించారండి. దేవాలయాలే కాదు, విశ్వవిద్యాలయాలను కూడా అలాగే తగలబెట్టారు. సార్, దేవాలయాలను కూల్చారు, విశ్వవిద్యాలయాలను తగలబెట్టారు. తగలబెట్టి రెండు పవిత్రమైనవి మనకు. నలంద నెలలుగా తగలబడ్డాయి పుస్తకాలు. కనుక 10,000 మంది విద్యార్థులు, విదేశీ విద్యార్థులు నలందాలో చదువుకున్నారు. బక్తియార్ ఖిల్జీ అనేవాడు వచ్చేసి తగలబెట్టాడు, ఒక ఆనందాన్ని పొందాడు. కనుక జ్ఞానపీఠాలు ఇవన్నీ కూడా సరస్వతి పీఠాలు. కనుక శివాలయాలు, సరస్వతి పీఠాలు. దేవాలయం అన్నా మనకు విద్యాలయం అన్నా రెండు ఒకటే మనకు. ఆ రోజుల్లో 60 విశ్వవిద్యాలయాలు ఉండేవండి. ఆ టైంలో మనకు ఇప్పటికి చాలా మందికి తెలియని విషయం అది. ఈ దేశంలో ప్రపంచానికి విశ్వవిద్యాలయము అంటే దాని అర్థం తెలియని రోజుల్లో మన దగ్గర 60 విశ్వవిద్యాలయాలు. ఎన్నిటికీ కారణం ఏంటి అంటే వాడికి అక్కసు. దీని కారణంగానే కదా మీరు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు, ఇంత సంపదను సృష్టించారు. ఒకడు దేవాలయాలు, ఒకడు విశ్వవిద్యాలయాలు. సో ఇది అందుకే ఈరోజు భారతీయ విద్య, నూతన విద్య కూడా ఇది రియలైజ్ అయిపోయి మన యొక్క ఎడ్యుకేషనల్ హెరిటేజ్ అనేది, వారసత్వం, విద్యా వారసత్వాన్ని తిరిగి మన పుస్తకాలకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఆ పని చేస్తుంది. ఇప్పుడున్న విద్యార్థులకు గుర్తు చేస్తుంది. అప్పుడు ఒక నలంద, తక్షశిల కాదు, కంచి కూడా ఒక విశ్వవిద్యాలయం, నాగార్జున కొండ పైన విశ్వవిద్యాలయం ఉండేది. అలా ఈ 60 విద్యాలయాలు ఒక ప్రత్యేకత ఉండేది. స్పెషలైజేషన్ అంటాం ఇప్పుడు ఎట్లయితే మెడికల్లో అలాంటి స్పెషలైజేషన్ కూడా ఆ రోజుల్లో ఉండేది. చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరిగేది మన దగ్గర. ఇంకా ప్లాస్టిక్ సర్జరీ మన దగ్గర ముందు ప్రారంభమైంది, ప్రపంచంలో ఎప్పుడు తెలియని అప్పుడు. సో ఎందుకు 0 ఇవ్వగలిగారు? మ్యాథమెటికల్ జీనియస్ అంతా ఇక్కడే పుట్టారు. మ్యాథమెటిక్స్ యొక్క జీనియస్ అందరు భారతదేశంలో పుట్టారు. ఒక రామానుజాచార్యుడు, సో ఇలాంటి భాస్కరాచార్యుడు, వీళ్ళంతా కూడా పై వాల్యూ ప్రపంచానికి ఇచ్చారు. ఇలాంటి విశ్వవిద్యాలయాలను భూస్థాపితం చేసి రాక్షస ఆనందం పొందారు వీళ్ళు. వాడికి ఏముంది, కత్తి మీద వచ్చాడు, గుర్రం ఎక్కి వచ్చి యుద్ధాలు చేసి ఇలా చేశారు. అందుకే ఈ వారసత్వాన్ని గుర్తు చేసుకున్నా కూడా విద్యార్థుల్లో ఒక శక్తి వస్తుంది అనేది ఒక నమ్మకం. ఎన్ఈపి వస్తే కనుక, మన అమల్లో వస్తే కనుక చెప్పలేము ఇది. సో ఆ విధంగా గుర్తు చేసుకుంటున్నాను నేను. భోజశాల యొక్క ఇది కూడా కల్చరల్ హెరిటేజ్ అంత గొప్పదే అండి. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారి విశ్లేషణ. ఈ భోజశాల దేవాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ని
మీరు ఈ విషయంలో మీరేం భావిస్తున్నారు? దీనిపైన మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.